ధోనికి బీసీసీఐ నుంచి భారీగా పెన్షన్. ఈ డబ్బునంతా ఏం చేస్తాడో తెలుసా? క్రికెట్ అనగానే భారతీయుల మనసులో ముందుగా మెదిలే పేర్లలో మహేంద్ర సింగ్ ధోని తప్పకుండా ఉంటాడు. చిన్న పట్టణం నుంచి వచ్చి భారత క్రికెట్ను ప్రపంచ శిఖరాలకు తీసుకెళ్లిన నాయకుడు ధోని. అతని కెప్టెన్సీలో భారత జట్టు టీ20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక ట్రోఫీలను గెలుచుకుంది. 2020లో అయితే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ ధోని పేరు, ప్రభావం మాత్రం ఇంకా తగ్గలేదు. కోట్లాది అభిమానుల గుండెల్లో అతడు ఇప్పటికీ కెప్టెన్ కూల్. అయితే ఇంతటి విజయవంతమైనటువంటి కెరీర్, వందల కోట్ల ఆస్తులు ఉన్నా కూడా ధోనికి బీసీసీఐ నుంచి ప్రతి నెల పెన్షన్ వస్తుందంటే చాలా మందికి ఆశ్చర్యమే. అసలు ఈ పెన్షన్ ఎందుకు ఇస్తారు, ఎంత మొత్తం వస్తుంది, దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనే విషయాలను లోతుగా అర్థం చేసుకుంటే భారత క్రికెట్ వ్యవస్థలోని ఒక గొప్ప కోణం మనకు తెలుస్తుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి అంటేనే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనటువంటి క్రికెట్ బోర్డు. ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం, అంతర్జాతీయ మ్యాచ్ల ద్వారా వచ్చే లాభాలు, స్పాన్సర్షిప్లు, మీడియా హక్కులు, ఇలా ఎన్నో ఆదాయ మార్గాలు బీసీసీఐకి ఉన్నాయి. కానీ ఈ డబ్బు కేవలం ప్రస్తుత ఆడుతున్నటువంటి స్టార్ ఆటగాళ్లకే పరిమితం కాదు. గతంలో దేశం కోసం తమ శరీరాన్ని, శ్రమను, యువతను అర్పించిన ఆటగాళ్లను కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి బాధ్యత బోర్డుకు ఉంది. అందుకే బీసీసీఐ రిటైర్డ్ ప్లేయర్స్ పెన్షన్ స్కీమ్ అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. సో ఈ పథకం లక్ష్యం ఒక్కటే, దేశం కోసం ఆడిన క్రికెటర్లకు పదవి విరమణ తర్వాత కూడా గౌరవంతో కూడిన ఆర్థిక భరోసా ఇవ్వడం. ఈ పెన్షన్ పథకం ద్వారా ప్రతి మాజీ క్రికెటర్కు నెలవారీగా ఒక నిర్దిష్ట మొత్తం అందుకుంది. సో అయితే ఇది అందరికీ ఒకేలా ఉండదు. ఆటగాడు తన కెరీర్లో ఎంతమంది టెస్ట్ మ్యాచ్లు ఆడాడు అనే దాని ఆధారంగా పెన్షన్ అయితే కేటగిరీలను నిర్ణయిస్తుంది. సో టెస్ట్ క్రికెట్ను అత్యున్నత స్థాయి ఫార్మాట్గా పరిగణిస్తారు కాబట్టి ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడినటువంటి వారికి ఎక్కువ పెన్షన్ ఉంటుంది. ఉదాహరణకు 25 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు అత్యున్నత పెన్షన్ అయితే కేటగిరీలోకి వస్తారు. సో ఈ కేటగిరీ కింద ఉన్న వారికి ప్రస్తుతం నెలకు 70,000 పెన్షన్ అందుతుంది. సో ఇప్పుడు ధోని విషయానికి వస్తే అతడు తన టెస్ట్ కెరీర్లో అయితే మొత్తం 90 మ్యాచ్లు ఆడాడు. ఇది సాధారణ విషయం అయితే కాదు. సో టెస్ట్ క్రికెట్ అంటే శారీరకంగా, మానసికంగా చాలా కఠినమైన ఫార్మెట్. 5 రోజుల పాటు నిరంతరంగా ఆడాలి. ఓపిక, క్రమశిక్షణ, నైపుణ్యం అన్నీ ఉండాలి. సో అలాంటి ఫార్మెట్లో 90 మ్యాచ్లు ఆడటం అంటేనే ధోని దేశానికి చేసిన సేవలకు నిదర్శనం. అందుకే అతడు బీసీసీఐ అత్యున్నత పెన్షన్ కేటగిరీకి అర్హుడు. సో ఈ లెక్కన ధోనికి ప్రతి నెల 70,000 పెన్షన్ అయితే వస్తుంది. సో కొందరు అనుకోవచ్చు, వందల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తికి ఈ పెన్షన్ ఎందుకు, అతనికి అవసరమా అని. రిపీట్, కొందరు అనుకోవచ్చు, వందల కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తికి ఈ పెన్షన్ ఎందుకు, అతనికి అవసరం ఏంటి అని. నిజానికి బీసీసీఐ పెన్షన్ అనేది ఆర్థిక అవసరాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఇచ్చేది కాదు. ఇది ఒక గౌరవం. దేశం కోసం ఆటగాడు చేసిన సేవలకు గుర్తుగా ఇచ్చే గౌరవ వేతనం. ఒక విధంగా చెప్పాలంటే ఇది క్రికెటర్లకు ఇచ్చే జీవితకాల సలాం. ధోని లాంటి ఆటగాళ్లకు డబ్బు అవసరం లేకపోయినా ఈ పెన్షన్ వారి సేవలను అధికారికంగా గుర్తిస్తున్నటువంటి సంకేతం. ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ధోని ఒక్కడికే కాదు, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, లక్ష్మణ్ కుంబ్లే వంటి దిగ్గజాలు కూడా ఇదే పెన్షన్ను అందుకుంటున్నారు. వీరందరూ ఆర్థికంగా చాలా బలంగా ఉన్నవారే. అయినా బీసీసీఐ వీరిని కూడా ఈ పథకంలో చేర్చింది. ఎందుకంటే క్రికెటర్ చరిత్రను నిర్మించిన వాళ్ళు వీరే. భారత క్రికెట్ ఈ స్థాయికి రావడానికి వీరి పాత్ర అమూల్యం. అయితే ఈ పెన్షన్ పథకం నిజంగా ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి మాజీ క్రికెటర్ల పరిస్థితిని చూడాలి. ఒకప్పుడు దేశం కోసం ఆడిన కొంతమంది ఆటగాళ్లు పదవి విరమణ తర్వాత తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు. సరైన ఆదాయం లేక, వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. వినోద్ కాంబ్లీ లాంటి ఆటగాళ్లు ఉదాహరణ మనకు తెలుసు. అటువంటి వారికి బీసీసీఐ ఇచ్చే నెలవారీ పెన్షన్ నిజంగా జీవనాధారం లాంటిది. వారికి ఇది గౌరవంతో కూడినటువంటి సహాయం. 2022లో బీసీసీఐ తన పెన్షన్ పథకంలో కీలక మార్పులు చేసింది. అప్పటి వరకు గరిష్టంగా నెలకు 50,000గా ఉన్న పెన్షన్ మొత్తాన్ని 70,000కు పెంచింది. ఇది బోర్డు ఆర్థిక స్థితి ఎంత బలంగా ఉందో చూపడమే కాకుండా మాజీ ఆటగాళ్ల పట్ల బోర్డు చూపుతున్న బాధ్యతను కూడా తెలియజేస్తుంది. కాలానుగుణంగా పెరుగుతున్నటువంటి ఖర్చులు, ద్రవ్యోల్బణం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ పెంపు చేశారు. ధోని విషయానికి వస్తే అతడు ఈ పెన్షన్ను వ్యక్తిగత అవసరాలకు కాకుండా పలు సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు సమాచారం. గ్రామీణాభివృద్ధి, క్రీడా ప్రోత్సాహం, యువతకు అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాల్లో కూడా ధోని ఎప్పటి నుంచో చురుకుగా ఉన్నాడు. తనకు వచ్చిన పేరు, డబ్బును సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచన అతనిలో ఎప్పుడూ ఉంటుంది.
బీసీసీఐను వచ్చే ఈ పెన్షన్ కూడా ఎలాంటి సేవకు ఉపయోగపడితే అది నిజంగా అర్థవంతమైనటువంటి విషయం. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది, భారతదేశంలో ఇతర క్రీడాకారులకు ఇలాంటి పెన్షన్ వ్యవస్థ ఉందా? కొన్ని క్రీడా సమాఖ్యలు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయిలో పెన్షన్లు ఇస్తున్నా బీసీసీఐ స్థాయిలో వ్యవస్థీకృతంగా స్పష్టమైన నిబంధనలతో ఇచ్చే పెన్షన్ పథకం చాలా అరుదు. ఇదే కారణంగా బీసీసీఐని ప్రపంచంలోనే అత్యంత ప్రొఫెషనల్ స్పోర్ట్స్ బోర్డులలో ఒకటిగా చూస్తుంది. ధోని కెరీర్ని ఒకసారి గుర్తు చేసుకుంటే అతడు కేవలం ఆటగాడిగా మాత్రమే కాదు, నాయకుడిగా కూడా భారత క్రికెట్కు అమూల్యమైన సేవలు చేశాడు. జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం, వారిపై నమ్మకం ఉంచడం, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. సో అలాంటి వ్యక్తికి బీసీసీఐ పెన్షన్ ఇవ్వడం అనేది కేవలం నిబంధనల ప్రకారం కాదు, భావోద్వేగాల పరంగా కూడా గౌరవం కూడా. ఇక చివరిగా చెప్పాలంటే ఎంఎస్ ధోనికి వచ్చే నెలకు 70,000 రూపాయల పెన్షన్ మొత్తం అతని సంపదతో పోలిస్తే చాలా చిన్నదే. కానీ దాని విలువ డబ్బులో కాదు, గౌరవంలో ఉంది. ఇది భారత క్రికెట్ వ్యవస్థ తన హీరోలను ఎలా గుర్తుంచుకుంటుందో చూపించేటువంటి ఒక ఉదాహరణ. దేశం కోసం ఆడిన ప్రతి ఆటగాడు ఎంత పెద్దవాడైనా, ఎంత చిన్నవాడైనా చివరికి బీసీసీఐ కుటుంబంలో భాగమే అనే భావనను ఈ పెన్షన్ పథకం తెలియజేస్తుంది. ధోని లాంటి దిగ్గజాల నుంచి ఆర్థికంగా కష్టాల్లో ఉన్న మాజీ ఆటగాళ్ల వరకు అందరికీ ఇది ఒకేలా వర్తిస్తుంది. ఇదే భారత్ క్రికెట్ గొప్పతనం, ఇదే బీసీసీఐ పెన్షన్ పథకం వెనుక ఉన్న అసలు ఆత్మ.